కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నేతాజీ సేవా సమితి కృష్ణవేణి పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో దేశం కోసం అమరుడైన సైనికులను స్మరించుకొని పూలమాలలతో ఘనంగా పలువురు మాజీ సైనికులు నివాళులర్పించి పాఠశాల విద్యార్థులకు పనులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు కేశవరావు మాట్లాడుతూ 2003 సంవత్సరంలో జూలైలో కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన వారికి ఘనంగా నివాళులు అర్పించామన్నారు. కార్గిల్ పోరులో పాకిస్తాన్ మూకలను దేశం నుండి తరిమికొట్టి వారిపై విజయం సాధించి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన రోజున కార్గిల్ విజయ్ దివాస్ గా జరుపుకుంటున్నామన్నారు. కార్గిల్ పోరులో వీర మరణం పొందిన సైనికుల ఆత్మశాంతి కోసం కార్గిల్ విజయ్ దివాస్ ను ప్రతి సంవత్సరం జూలై 26న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లను భారత జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. దేశ రక్షణ కోసం భారత దళాలు ప్రతి క్షణం రెడీగా ఉంటాయని అన్నారు. జిల్లా కేంద్రంలో కార్గిల్ స్మారక చిహ్నాన్ని సైనిక భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పెరటి గోడ అంటే ఇంటికి మనకు కట్టుకునే చుట్టూ కూడా ఎంత ముఖ్యమో దేశానికి కావాల్సిన ప్రహారీ గోడ కూడా అంతే ముఖ్యం. ఆ ప్రహారీ గోడ మీ ఇంటికి లేకపోతే పక్కవాడు కానీ ఎదురింటి వాడు కానీ మీ ఇంట్లోని వస్తువులను మీ జాగాను ఎలా కబ్జా చేస్తారో, దేశానికి ప్రహారీ గోడ లాంటి సైన్యం లేకపోతే మన దేశం కూడా మళ్ళా బానిస చేతులకు వెళ్ళిపోతుంది. మన దేశాన్ని వేరే పాలించకుండా ఉండాలి అంటే, మన దేశం సౌభాగ్యంగా ఉండాలి అంటే సైన్యం చాలా అవసరం. మేము ఈరోజు మాజీ సైనిక సంక్షేమ సంఘం మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ తరపు నుంచి విజయ్ దివస్ని ఒక పండుగలా జరుపుకుంటున్నాం. ఎందుకంటే 2 లక్షల మంది సైనికులు వీరోచితంగా పోరాడితే 527 మంది వీర జవాన్లు వీరమరణం పొందితే మన ఆపరేషన్ విజయ్ని మనం విజయవంతంగా సాధించుకున్నాం. కాబట్టి మనం ఏదైతే 150, 170 చదరపు కిలోమీటర్ల స్థలాన్ని పాకిస్తాన్ సైనికులు మన కాశ్మీర్ ఉగ్రవాదుల రూపంలో వచ్చి దాన్ని ఆక్యుపై చేసినందుకు దాన్ని మళ్ళీ మనం వీరోచితంగా పోరాడి సంపాదించుకున్నాం. కాబట్టి ఈరోజు విజయ్ దివాస్ని జరుపుకుంటున్నాం. ఇది కొత్త యువతకి మనం స్ఫూర్తిని కలిగించాలని, అలాగే మాజీ సైనికుల మీద ఏర్పడుతున్న కొన్ని రకాల భేదాలను తొలగించాలని, మాజీ సైనికులకు కావాల్సిన వెల్ఫేర్స్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ విజయ్ దివాస్ని విజయోత్సవంగా మేము జరుపుకుంటున్నాం. పండుగలా దీన్ని జరుపుకుంటున్నాం. ఒక రకంగా 527 మంది వీరమరణం పొందింది మాకు బాధే అయినా కానీ అది వీరమరణం కాబట్టి ఏ సైనికుడు దాన్ని బాధగా భావించాడు, ఏ సైనిక కుటుంబం దాన్ని బాధగా అనుకుంటాడు, అది ఒక గర్వంగా చెప్పుకుంటారు. కాబట్టి మేము దీన్ని విజయంగా ఒక పండగలా జరుపుకుంటున్నాం. ఈ మీడియా ప్రముఖంగా నేను రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు అందరికీ ఒకటే కోరుకుంటున్నాను. మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ తరఫున ఎన్నో ఏళ్ళుగా మా మాజీ సైనికులది 2 కోరికలు ఉన్నాయి. సైనిక్ భవన్ నిర్మించాలని, అలాగే మాకు ఏదైతే జీవో ప్రకారం మాజీ సైనికులకు ఒక కాలనీ ఏర్పాటు చేసి 170 గజాల భూమి జీవో ఆల్రెడీ ఉందో ఆ ప్రకారం మాకు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాను.